నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో నయనతారకు మరో సమస్య ఎదురైంది. నెట్ఫ్లిక్స్ నయనతారకు చంద్రముఖి మూవీ నిర్మాతలు నోటీసులు ఇచ్చారు. చంద్రముఖి మూవీలోని కొన్ని క్లిప్పింగ్స్ ను తమ అనుమతి లేకుండా వాడారని ఆరోపించారు. 5 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ నోటీసులో పేర్కొన్నారు. ఇదే డాక్యుమెంటరీపై గతంలో 10 కోట్లకు హీరో ధనుష్ దావా వేశారు. అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, అనుమతి లేకుండా చంద్రముఖి మూవీ క్లిప్పింగ్స్ వాడారంటూ మరోసారి 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ నిర్మాతలు నోటీసులు అందించినట్లుగా తెలుస్తోంది. గతంలో ధనుష్ కూడా నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే కదా, ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విషయంలో నయనతార తొలి నుంచి కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ వస్తుంది. అయితే ఈ నెట్ఫ్లిక్స్ కి సంబంధించి ఎన్ఓసి ఇవ్వలేదంటూ కూడా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ప్రసార సమయంలో నయనతార ధనుష్ మీద ఒక ఆరోపణలు చేసింది. ఎన్నో గత కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలుగా కూడా ధనుష్ ని విషయంలో ఎన్ఓసి అడిగినా సరే ఇవ్వలేదు. కొంత అమౌంట్ ను ఆయన అడిగారు అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడటం జరిగింది. అయితే దీని మీద ధనుష్ తనకు సంబంధించిన దావా అయితే అవుతుంది. దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. కేసు కోర్టు పరిధిలో ఉంది. అయితే మరొకసారి శివాజీ ప్రొడక్షన్స్ ఎవరైతే శివాజీ గణేశన్ కుమారులైనటువంటి ప్రభు చంద్రముఖి సినిమాను నిర్మించడం జరిగింది. ఈ తన పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ వీటిల్లో కూడా తన కెరీర్ కి సంబంధించి వచ్చిన ఈ ప్రచార కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా చంద్రముఖికి సంబంధించిన కొన్ని క్లిప్పులు ఆమె వాడినట్టుగా. సో దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా అటు నెట్ఫ్లిక్స్ కు ఇటు నయనతారకు ఇద్దరికి కూడా 5 కోట్లు డిమాండ్ చేస్తూ శివాజీ ప్రొడక్షన్ నుంచి కూడా నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నయనతార మరి దీని మీద ఎలా స్పందిస్తుంది ఏంటనేది అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. గతంలో తాను ఏ ప్రొడక్షన్ హౌస్ లు తనకు సపోర్ట్ చేశాయనే విషయం మీద పెద్ద ఒక ఇన్స్టాలో తన ఒక పోస్ట్ పెట్టి తనకు సపోర్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ లన్నిటికీ కూడా ధన్యవాదాలని చెప్పేసి నయనతార చెప్పడంతో పాటు ధనుష్ చేసిన ఆ కాన్కాపరేషన్ ఏదైతే ఉందో తాను సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఆయన మీద మండిపట్టడం జరిగింది. తాజాగా ధనుష్ తో పాటు ఇప్పుడు శివాజీ ప్రొడక్షన్స్ కూడా నయనతార మీద నోటీసులు ఇచ్చి దావా వేసేందుకు రెడీ అవుతున్న ప్రస్తుతం మరి నయనతార దీన్ని ఎలా టేక్ చేసుకుంటుంది, దీని మీద ఆమె స్పందన ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ సుజన్.